ఇవి వచ్చేసి మన బండి బ్రేక్ ప్యాడ్స్ ఎంత ఘోరంగా వాడినామో చూడండి, మొత్తం అరిగిపోయినాయి. అది కాక వన్ సైడ్ అరిగిపోయినాయి, ఒకటి అరగక ఇంకోటి పూర్తిగా అరిగిపోయి అలాగుంది. ఆయిల్ చేంజ్ అయింది బ్రో, ఆయిల్ చేంజ్. మన బండికి వచ్చేసి మొత్తానికైతే దూల తీరే బిల్ అయింది. ఒక 250cc ఎంత మెయింటెనెన్స్ ఉందనేది కొద్దిగా బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాము. ఇంకా మనము ఇక్కడ నుంచి బండి తీసేసుకొని మనము వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ది బైక్ వల్గాస్. అందరూ ఎలా ఉన్నారో? హైప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన vstrom 250 ఉంది కదా, అది నేను ముద్దుగా టైగర్ అని పిలుచుకుంటా. ఇప్పుడు మన vstrom 250 వచ్చేసి సర్వీస్కి వచ్చింది. ఇప్పుడు షోరూమ్కి సర్వీస్ తీసుకెళ్ళాలి. అది కాక ఇది 4th సర్వీసు. మనం వచ్చేసి ఫస్ట్ సర్వీస్ షూట్ చేయాల, సెకండ్ సర్వీస్ షూట్ చేయాల, థర్డ్ సర్వీస్ షూట్ చేయాల. 4th సర్వీస్ ఎందుకు షూట్ చేస్తున్నా అంటే 4th సర్వీస్లో మనం మెయిన్ ఏమేమి చేంజ్ చేయాలో అవన్నీ ఇప్పుడు చేంజ్ చేయాలి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్, అలాగే ఆయిల్ చేంజ్, అలాగే ఎయిర్ ఫిల్టరు, అలాగే ఆయిల్ ఫిల్టరు, ఇవన్నీ చేంజ్ చేయాలా. అందుకే 4th సర్వీసే షూట్ చేస్తున్నా. ఎందుకంటే మాన్యువల్గా ఇవన్నీ చేంజ్ చేయాలి కాబట్టి ఇది ఎంత కాస్ట్ పడతాయి, అలాగే ఒక 250cc బండిని ఎంతవరకు మనం మెయింటైన్ చేయొచ్చు అనేది ఈరోజు ఇది వీడియో. అలాగే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక దాదాపు ఒక 14 days 15 days అయ్యిండొచ్చు. తర్వాత ఇప్పుడు షూట్ చేస్తున్నా. అలాగే మనకి వర్క్ ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు, ఏ చోటుకి వెళ్ళలేదు, బ్లాగ్ కూడా చేయలేదు. ఇంకా లేట్ చేయకుండా మనం షోరూమ్ దగ్గరికి వెళ్దాం. అలాగే మన బండిని డెలివరీ కూడా చేసుకున్నాము సర్వీస్కి ఇచ్చేసి. A few moments later. మనమైతే మన బండి షోరూమ్కి ఇచ్చినాం కదా. ఈ బండి వచ్చేసి మనోహర్ బండి తీసుకొని ఇప్పుడు షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాము. అదే అనంతపూర్లోని సుజుకి షోరూమ్ దగ్గరికి. పొద్దున్నే నేను షూట్ చేయలేదు, ఎందుకంటే సర్వీస్ అయిపోయిన తర్వాత షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక 250cc మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అలాగే మన బండికి వచ్చేసి ఇది 4th సర్వీసు. అలాగే 3 సర్వీసులు ఎందుకు చూపించలేదని మీరు అనుకోండొచ్చు, కానీ అవి అంతగా నాకు కాస్ట్ అనిపించలేదు. ఇప్పుడు వచ్చేసి మన బండికి వచ్చేసి ఈ సర్వీస్ చాలా ఎక్కువ కాస్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. అందుకే ఒక 250 బైక్ ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, ఒక బ్రేక్ ప్యాడ్స్ కానీ అలాగే ఆయిల్ చేంజ్ కానీ ఇలా సమ్ యాక్సరీస్ ఎంత మెయింటెనెన్స్ అవుతుందో మీకు చూపిద్దామని, షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. మన షోరూమ్ దగ్గరకు వచ్చేసినాం. మన బండి కూడా రెడీగా ఉంది, అక్కడ కనపడిస్తుంది చూడు, అదే మన బండి. ఇప్పుడు బిల్ ఎంత అయిందో మొత్తం కనుక్కుందాము. అలాగే ఇది వచ్చేసి మనోహర్ బండి. బాయ్. మనోహర్ వచ్చేసి నన్ను షోరూమ్ దగ్గర వదిలిపెట్టేసి రిటర్న్ బయలుదేరుతున్నాడు. ఇవి వచ్చేసి మన బండి బ్రేక్ ప్యాడ్స్ ఎంత ఘోరంగా వాడినామో చూడండి, మొత్తం అరిగిపోయినాయి. అది కాక వన్ సైడ్ అరిగిపోయినాయి, ఒకటి అరగక ఇంకోటి పూర్తిగా అరిగిపోయి అలాగుంది. ఆయిల్ చేంజ్ అయింది బ్రో, ఆయిల్ చేంజ్. మొత్తం బిల్ వచ్చేసి 4211. మొత్తానికైతే దోలు తీరింది. మన బండి వచ్చేసి ఇక్కడ రెడీగా ఉంది. మొత్తానికైతే షోరూమ్ దగ్గర వచ్చేసి మన బండి కూడా డెలివరీ తీసేసుకున్నాము. మన బండికి వచ్చేసి మొత్తానికైతే దూల తీరే బిల్ అయింది. ఒక 250cc ఎంత మెయింటెనెన్స్ ఉందనేది కొద్దిగా బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాము. ఇంకా మనము ఇక్కడ నుంచి బండి తీసేసుకొని మనము ఒక ప్రైవేట్ ప్లేస్కి, అంటే ఎవరు లేని ప్లేస్లోకి వెళ్ళి డిస్కషన్ చేసుకుందాం దీని గురించి. ఎవరన్నా బ్రేక్ ప్యాడ్స్ మారుస్తారు కదా, అంటే పాత వరిపోయిన తర్వాత కొత్త వేసుకుంటారు కదా. కొత్త వేసుకున్నప్పుడు ఎవరే కానీ స్పీడ్ పోకండి, ఎందుకంటే ఆ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి పట్టుకోవు, కొద్దిగా అరిగిన తర్వాత పట్టుకుంటాయి, తొందరగా అయితే పట్టుకోవు. ఒక 50 kilometers వెళ్ళిన తర్వాత బ్రేక్స్ బాగానే పట్టుకుంటాయి. అంతవరకు మీరు స్లోగా డ్రైవ్ చేసుకోండి, ఎందుకంటే కొత్త బ్రేక్ ప్యాడ్స్ పైన నైస్గా ఉంటుంది. అది ఆ లేయర్ పోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓ 50 kilometers అన్న తోలాలి. ఆ తోలిన తర్వాత
అప్పుడు బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి క్లియర్గా పట్టుకుంటాయి. అందుకే మీరు బాగా గమనించండి, కొత్త ప్యాడ్స్ ఎవరన్నా బయట మెకానిక్స్ వేస్తే వాళ్ళు రోడ్డుకి వేసి బరికిన తర్వాత బండికి వేస్తారు. ఎందుకంటే పైన ఉండే స్మూత్ లేయర్ పోయి గరుకు అయిన తర్వాత మెకానిక్లు మళ్ళీ బండికి వేస్తారు. కొత్త ప్యాడ్స్ తీసుకున్న తర్వాత కంపల్సరీ బయట మెకానిక్లు రోడ్డు బరుకుతారు. అలా ఎందుకు చేస్తారంటే పైన ఉండే స్మూత్ లేయర్ పోయి గరుకు వస్తుంది, అందుకు బరుకుతారు. ఆ తర్వాత మళ్ళా బండికి వేస్తారు, అప్పుడు బ్రేకులు బాగా పట్టుకుంటాయి. కానీ షోరూంలో అలా ఉండదు కదా. షోరూంలో 2-3 బండ్లు కాదు కదా, చాలా ఎక్కువ బండ్లు ఉంటాయి. అందుకని దబదబా వేసి పంపిస్తుంటారు. అందుకని కొత్త బ్రేక్ ప్యాడ్లు వేసుకున్నప్పుడు మ్యాక్సిమం స్పీడ్ పోకండి, స్లోగా వెళ్ళండి. మనం వచ్చేసి ఒక ప్రైవేట్ ప్లేస్కి వచ్చేసినాము. ఈ ప్రైవేట్ ప్లేస్ ఎక్కడ ఉందంటే మీకు ఎదురుగా బిల్డింగ్ కనపడుతుంది కదా, ఆ బిల్డింగ్ వచ్చేసి అనంతపూర్ నేషనల్ పార్క్ దగ్గర ఈ ప్రైవేట్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు, ప్రశాంతంగా మనం బ్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం సర్వీస్ గురించి మాట్లాడేసుకుందాం. ఇక్కడికి వచ్చేసి మన బండిని వేసుకొని వచ్చేసినాము. మన బండి వచ్చేసి టైగర్ ఇలా ఉంది చూడండి. ఇప్పుడు వచ్చేసి మన సర్వీస్లో ఏమేం చేంజ్ చేసినారో మీకు అన్నీ ఇప్పుడు చూపిస్తా. మన బిల్లు వచ్చేసి 4,211 రూపాయలు అయింది. ఇందులో మనకు ఏమేం చేంజ్ చేసినారు ఏమేమనేది చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ప్యాడ్ సెట్ 549 రూపాయలు, అలాగే ప్యాడ్ సెట్ 468. అలాగే ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్ 10W40 వాడినారు వీళ్ళు. ఇది వచ్చేసి 742 రూపాయలు. అలాగే చైన్ క్లీనింగ్ లూబ్ అంటే చైన్ క్లీనింగ్ చేసేకి దాదాపు 225 రూపాయలు తీసుకున్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి వాటర్ సర్వీస్ కూడా డబ్బులు తీసుకున్నారు. వాటర్ సర్వీస్కి వచ్చేసి 400 రూపాయలు. అమ్మ. అలాగే బ్రేక్ ప్యాడ్స్ మనవి 2 అరిగిపోయినాయి కదా, ఈ బ్రేక్ ప్యాడ్స్ ఈ ఫ్రంట్ వేసినందుకు 40 రూపాయలు, అలాగే బ్యాక్ వేసినందుకు 40 రూపాయలు. ఓరి దేవుడు. అంటే ఇప్పుడు మనకి మాన్యువల్ బుక్ ఇస్తారు కదా బండి తీసుకున్న తర్వాత, అందులో ఫ్రీ సర్వీస్ వచ్చేసి విస్ట్రోమ్కి వచ్చేసి 3 సర్వీసులు ఉంటాయి. ఇంకా 4th సర్వీస్ నుంచి పెయిడ్ సర్వీసు, అలాగే మన బండికి వచ్చేసి పెయిడ్ సర్వీసు. అలాగే నేను వచ్చేసి మనము 3 సర్వీసులు షూట్ చేయాలి. ఈ వీడియోనే 4th సర్వీస్ వీడియోనే నేను షూట్ చేస్తున్నాను. ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే ఒక 250 చూసి మనము ఎంత మెయింటైన్ చేసుకోగలము మనము ఒక అవగాహన వచ్చేకి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అలాగే మనకు వచ్చేసి నాకు ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అనిపించినది వాటర్ సర్వీసు, 400 రూపాయలు వాటర్ సర్వీసు. అలాగే బ్రేక్ ప్యాడ్స్ అది చేంజ్ చేసినందుకు 40 రూపాయలు 2 దానిలకి. అలాగే ఇది వచ్చేసి ఇంతకుముందు ఈ బ్రేక్ ప్యాడ్ ఉంది కదా, ఇందులో వచ్చేసి జామ్ అయ్యిండా. ఈ బ్రేక్ ప్యాడ్ జామ్ తీసేకి 600 రూపాయలు ఛార్జ్ చేసినాడు. అలాగే ఫ్రంట్ది ఉంది కదా, ఆ ఫ్రంట్ది కూడా దాంట్లో 2 పిస్టన్స్ ఉంటాయి డిస్క్లో, ఆ 2 పిస్టన్స్ కూడా జామ్ అయినాయి. అందుకని దానికి 600, దీనికి 600, మొత్తానికైతే మనకి దోలు తీరేసినాడు. అంటే ఒక 250cc సామాన్యుడు మెయింటైన్ చేయగలడు. అంటే మనకి ఏదన్నా సోర్స్ ఉంటే, అంటే మనకి ఆదాయం ఉంటేనే ఒక 250ccని మెయింటైన్ చేయగలడు. అలాగే నేను ఈ 250ccకే ఎంత బడ్జెట్ పెడుతున్నా, ఇంకా 400, అలాగే డొమినారు NS 200లు ఇవి తీసుకుంటే లిక్విడ్ కూల్ ఇంజన్లు. ఇంకో విషయం ఇది వచ్చేసి ఆయిల్ కూల్డ్ ఇంజన్. ఇది ఏదో దీంట్లోకి ఆయిల్ వచ్చేసి 1200 ml పోయేలా దీంట్లోకి ఆయిల్. ఇది ఆయిల్ కూల్డ్ ఇంజన్, అందుకని మెయింటెనెన్స్ తక్కువ ఉందనే నేను ఈ విస్ట్రోమ్ 250ని తీసుకున్నా. ఒక సామాన్యుడు ఈ బైక్ని మెయింటైన్ చేయాలంటే కొద్దిగా రిస్కే. అలాగే 400cc వాళ్ళు, అలాగే 390 వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో దేవునికే తెలుసలా. అలాగే ఈ బండిని నేను ఎంచుకోవడానికి కారణం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజుకి అంటే మైలేజ్ అంటేనే సుజుకి, అందుకని ఈ బండిని ఎంచుకున్నాను. ఈ బండి వచ్చేసి నాకు 35 to 40 మైలేజ్ ఇస్తుంది. అలాగే ఒక ట్యాంక్ ఫుల్ చేస్తే 450 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది దీనిపైన. అందుకే ఈ బండిని ఎంచుకున్నాను. చూడండి గైస్, 250cc ఇది బడ్జెట్.
ఒక మెయిన్ మన బ్రేక్ ప్యాడ్స్, అలాగే ఆయిల్ చేంజ్, అలాగే చైన్ లూపు ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఇంత దోలు తీరుతుంది. మీకు మళ్ళా చూపిస్తా బిల్లు. గ్యాస్ బిల్ వచ్చేసి 4,211 రూపాయలు. జిఎస్టీ వచ్చేసి 142 రూపాయలు, 142 రూపాయలు, 87. ఇది 14% అంట, 14% అంట, మళ్ళీ 99%. ఇది మొత్తం జిఎస్టీనే దాదాపు 300 రూపాయలు వెళ్ళిపోయింది ఇక్కడ. ఇదేనబ్బా ఘోరము. ఇంకోటి ఆయిల్ ఫిల్టర్ కదా, ఎయిర్ ఫిల్టరు మామూలుగా 12,000కు ఒకసారి చేంజ్ చేస్తారు కదా. నాకు షోరూమ్ మెకానిక్ ఏం చెప్పినాడంటే మీకు అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్ ఫిల్టర్ కాదు, ఎయిర్ ఫిల్టరు మంచిగా ఉంది, నేను దాన్నే క్లీన్ చేసేసి ఎయిర్ ఫిల్టర్ని మళ్ళీ దాన్నే వేసినాను అన్నాడు. అదైతే కొద్దిగా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే దానికి ఒక 300-400 బొక్క పడేది, అది సేవ్ చేసేసినాడు. ఇది ఓవరాల్గా మన vstrom 250 సర్వీస్ కాస్ట్, 4th సర్వీస్ది. ఎందుకంటే మెయిన్గా ఇవే కదా మన బ్రేక్ ప్యాడ్స్, ఆయిల్ చేంజ్ ఇవే కదా మెయిన్గా మనం మెయింటైన్ చేసేది. అది కాక ఇంకా లేట్ చేయకోకుండా ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నా, ఇంకా ఈ ప్లేస్కి బాయ్ చెప్పేద్దాము. లేట్ చేయకోకుండా ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోదాం. మంచి ప్లేస్ చూడండి, ఎవరన్నా అనంతపూర్లో బ్లాగ్ చేసుకోవడానికి, అలాగే రివ్యూస్ చేసుకోవడానికి మంచి ప్లేస్ ఇది. ఎవరన్నా అనంతపూర్ వాళ్ళు చూస్తే ఈ ప్లేస్ ఎంచుకోండి, మంచిగా షూట్ చేసుకోవచ్చు, ఎవ్వరు ఉండరు, ప్రశాంతంగా బ్లాగ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎదురు కనపడుతుంది కదా, అది శిల్పారామం. ఇది వచ్చేసి అనంతపూర్ నేషనల్ పార్క్ దగ్గర ఉంటుంది ఈ ప్లేసు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్.